ఇక నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలో జిల్లా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులు హమాలీలకు చెల్లించిన గత బకాయి డబ్బులను ఆయా రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నార్కట్పల్లి మండలంలో సంఘమిత్ర భవనం ముందు రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో రైతుల కొమ్ము యాదయ్య, అక్కినపల్లి మల్లయ్య, కత్తుల వెంకటయ్య, షేక్ కరీం తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. మరి ఈ రైతు వరి ధాన్య కేంద్రాల ద్వారా సేకరించిన వరి ధాన్యాన్ని మరి సకాలంలో మరి రైతులకు హమాలీ తాలూకు డబ్బులు ముందుగా చెల్లిస్తున్నారు. మరి ఇటు చెల్లించిన డబ్బులను ఒక తక్కువ సమయంలోనే తిరిగి రైతుల ఖాతాలో జమ చేయాలి. కానీ 2015 నుంచి ఇంతవరకు రైతులకు ఇటు డబ్బులు జమ చేయలేదు. మరి రైతులు ఈ హమాలీ తాలూకు చెల్లించిన డబ్బులను సకాలంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం యాసంగి సీజన్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక ముందే మరి వారి ఖాతాల్లో వేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మరి హమాలీలో కూడా మరి ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా వాళ్ళ రేట్లను కూడా పెంచవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఈ ఛానల్ ద్వారా మన ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను. తక్షణమే బకాయి డబ్బులను చెల్లించే విషయంలో, హమాలీలకు రేటు పెంచే విషయంలో స్పందించి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా రైతాంగం తరఫున నేను కోరుకుంటున్నాను.